మొట్టం దగ్గర కాదండి, పులిపీడి దగ్గర పంపించి వాక్యం చెప్పించండి. ఈరోజు అందరూ కూడా పరిచర్య అంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడమే అనుకుంటున్నారు, కానీ భోజనాలు వడ్డించేది కూడా దేవుడి పరిచర్య అనే సంగతి మనం మర్చిపోతున్నాం. మేకలు ఎత్తేటువంటి పని కూడా అది దేవుడి పరిచర్య అనే సంగతి మనం మర్చిపోతున్నాం. ఇది చాలా భయంకరమైన స్థలం అండి. ఈ పులిపీటి వరకు నిలబడి మన వాక్య పరిచర్య చేయడం అంటే అదంత ఆసామాసి పని కాదు. ఇది ప్రమాదకరమైనటువంటి స్థలం అని తెలియక ప్రతి ఒక్కరు కూడా ఏమిటయ్యారంటే పులిపీటి దగ్గర పని అయితే నేను చేస్తాను. కానీ స్టెఫెనుకి ఏ పని అప్పగించారు? ఈ 7 పరిచారకులు ఎందుకు ఏర్పాటు చేశారు చెప్పండి? ఎందుకు ఏర్పాటు చేశారు? ఆహారము పంచి పెట్టడానికి. అంటే ఇప్పుడు స్టెఫెను ఎవరయ్యారంటే టేబుల్ సర్వర్. ఇంత వాక్య పరిచర్య చేసి ఇంత గొప్ప ప్రసంగము చేసినటువంటి ఈ వ్యక్తి ఇది ఎక్కడ నిలబడడానికి ఇష్టపడ్డాడయ్యానంటే నేను వడ్డించడానికి నేను నిలబడతాను అని అనుకున్నారే గాని నేను ఇంత వాక్యం నేను చెప్పాను, ఇంత ప్రసంగం చేశాను, ఇంత వర్తమానం అందించాను, నేనేం భోజనాలు వడ్డించాను, నేను వాక్యమే చెప్పానని స్టెఫెను ఎక్కడ కూడా మాట్లాడలేదు. ప్రియమైన వాళ్ళారా, ఆ పని అప్పగించినప్పుడు విధేయతను కనపరిచారు. సమస్యలో రావడమే కాదు, మంచి పేరు కలిగిన వారే కాదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన దేన మనసుతో పరిచర్యలోనికి